శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచారరీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి లాభస్థానంలో సంచరించబోతున్నటువంటి కుజగ్రహం మరియు స్తంభన వక్రగమనం ఏదేమైనా మరి కన్యా రాశి వారికి లాభస్థానంలో సంచరించడం వల్ల మరి ఈ రాబోయే 90 రోజులు కూడా లాభసాటిగానే ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ కుజుడు వక్రగమనం పొందడం వల్ల ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి ఒక విధంగా గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉంటే, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతుర్ని వెతికే ప్రయత్నంలో ఏదో ఒక సంబంధం బాగా అనుకొని ఇదైతే బాగుంటుంది అనుకున్న సమయంలో ఏదో కారణం వల్ల అది డ్రాప్ అయి కొన్నాళ్ళు జరిగి ఉంటే తిరిగి ఈ సమయంలో మీరు ఇంకొకసారి వారికి ఇంకా వివాహం జరగకుండా ఉంటే ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో మరి మీ అనుకున్న వివాహం జరిగే అవకాశం ఉన్నది. నెంబర్ 2, భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉండి ఏదో కారణం వల్ల ఎడబాటుగా ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఇంకొకసారి మీరు రాజీ ప్రయత్నం చేయడం వల్ల తిరిగి మీ వివాహ బంధం బలపడే అవకాశం ఉన్నది. దాని తర్వాత మీ యొక్క స్థిరాస్తి మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదన్నా అది మీరు రెంట్కి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయకపోవడం, ఆస్తి పంపకాల్లో మీ వాటా మీకు రాకపోవడం, లేదంటే మీ గృహంలో ఏదైనా బంధువులు ఉండడం, ఏదైనా మీ యొక్క స్థిరాస్తి మీకు వస్తుంది. ఆ స్థిరాస్తి మీద ఆదాయం లభిస్తూ ఉంది. ముఖ్యంగా మీకు డౌరీ రూపంలో రావాల్సినటువంటి పొలం కానీ ఇల్లు కానీ ఆస్తి కానీ రావలసి ఉంటే మీ యొక్క అత్తమామల నుంచి అది ఈ సమయంలో రావడం, అలాగే మీకు మీ జీవిత భాగస్వామి ద్వారా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి భూమి మీద ఆదాయం రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇది ఒకటి జరుగుతుంది. అలాగే మరి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా మీరు చేస్తుంటే, ఎస్పెషల్లీ క్రీడారంగంలో ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు, లేదంటే ఏదన్నా బార్డర్ అంటే యూనిఫారం వేసుకొని మిలిటరీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఏదన్నా ఈ విధంగా క్రమశిక్షణతో ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటిది ఉద్యోగ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మరి అంటే ఇది ఇంచుమించుగా మీకు అక్టోబర్ 20 నుంచి సుమారు 6-7 నెలల పాటు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి, తగు విధంగా పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి 100% ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగులు, వారికి కూడా ఇది ఒక వరం లాంటిది. పైపెచ్చి ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి శనితో ఈ కుజుడు షష్టాష్టక స్థితి ఏర్పడడం వల్ల చాలామందికి సడన్గా ఉద్యోగం మారవలసి రావడం కానీ రావచ్చు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వచ్చి విడిచిపెట్టవలసి కూడా రావచ్చు. సో ఏదైనా కొంతవరకు అధికారులతో విభేదాలు, యజమానితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఏం జరిగినా తిరిగి మీకే లాభం ఉంటుందన్నమాట. ఈ సమయంలో ఆ ఉద్యోగం పోగొట్టుకున్నా మీకే లాభం, ఇంకోటి ఏది జరిగినా కూడా మీకే లాభం వస్తుంది. కాబట్టి పెద్దగా ఏమీ మీరు దిగులు పడక్కర్లేదు. ఏదైనా ఈ సమయంలో మీరు ముఖ్యంగా ఈ స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు, భూములు స్థిరాస్తులు సంబంధించిన వ్యాపారాలు చేసేవారంటే మీడియేటర్స్,
కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా మీడియేటర్గా చేస్తేనే కలిసి వస్తుంది. ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలో చేరి వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి విల్లాసో సైట్లో అపార్ట్మెంట్లో అమ్మడం వల్ల వచ్చినటువంటి లాభం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరే సొంతంగా వెంచరేసి లేదంటే ఒక విల్లాస్ లాంటివి కట్టి అపార్ట్మెంట్ కట్టి అమ్మితే మాత్రం తిరిగి మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఇతరులు కట్టిన వాటిని ప్రమోట్ చేస్తూ దాన్ని మార్కెటింగ్ చేస్తూ చేయడం వల్ల మరి అది మీకు ఎప్పుడైనా కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా కింగ్ మేకర్స్ అవుతారన్నమాట. ఒకళ్ళని వీళ్ళు రాజు చేయగలరు, వీళ్ళు రాజు కాలేకపోతుంటారు. మరి ఇప్పుడు కుజుడు లాభస్థితి వస్తున్నాడు, మళ్ళా దశమంలోకి వెళ్తాడు వర్గోత్తంలోకి, తిరిగి మళ్ళా ఏప్రిల్ 2 కర్కాటకంలోకి వస్తాడు. ఇదంతా కూడా ఈ ఈ కన్యా రాశి వారికి నిరుద్యోగులకి ఒక వరం లాంటిది. అలాగే ఈ మీడియేటర్గా అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవ్వచ్చు, మెడికల్ సంబంధించింది అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, వాటర్ ప్లాంట్ అవ్వచ్చు. సో ఏదైనా సరే మరి రాబోయే 7-8 నెలల దాకా కూడా మరి ఈ కన్యా రాశి వారికి వరాల జల్లు కురిసే అవకాశం ఉంది. 100కి 10 రెట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా ప్లాన్గా వీటికి ముందుకు వెళ్తే చిన్నగా చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటు వివాహానికి సంబంధించినవి, వృత్తికి సంబంధించినవి కూడా కుజుడు మీకు సంపూర్ణంగా అనుకూలిస్తాడు. ఎందుకంటే ఒక రాశి వారికి పాపగ్రహాలు నీచ స్థితిలోకి వస్తే 100% అవి జాతకుడిని అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వల్ల అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు. ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి
హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే, మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారమే లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు, ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే, రోజు మందు తాగుతున్నాడు కుజదోషం ఉన్నట్టే, ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే, పిక్ పాకెట్ చేస్తున్నాడు కుజదోషమే, ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.